న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాడేపల్లిలోని మున్సిపల్ కార్యాలయం ముట్టడికి మున్సిపల్ కార్మికుల ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం చూడొచ్చు భారీ ఎత్తున ఇక్కడ ఎంప్లాయీస్ అంతా చేరుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 12వ తేదీ నుంచి వీళ్ళంతా కూడా సమ్మెలో ఉన్నారు. ప్రస్తుతం సమ్మెలో ఉన్న నేపథ్యంలో కూడా ముట్టడికి పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, అనుమతి లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ముట్టడి చేపట్టద్దంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో మాట్లాడింది ఉమామేశ్వర. మొత్తం ఏం చెప్తారంటే పోలీసులు భారీగా మోహరించారు, ముట్టడికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని చెప్తారు. పోలీసు వారు చెప్తున్నది ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది 30 సెక్షన్ అంటున్నారు. మేము కూడా చెప్పాము 30 సెక్షన్ ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ ఉన్న పక్కనే ఉన్నటువంటి సీకే ఫంక్షన్ హాల్ రోజు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆ పైన ఒక అధికార పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా జామ్ అవుతుంది. కానీ మా కార్మికులు న్యాయమైన డిమాండ్లు అడగడానికి వచ్చాం. మేము ఆ డిఎంఏ ఆఫీస్ పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది, 1000 మంది కూర్చోగలిగేది, అక్కడ కూర్చుంటామని చెప్పాం. కానీ వారు మాత్రం మాకు నిబంధనలు అంగీకరించు, పై అధికారుల నుంచి మాకు లేనిపోయిన ఇబ్బంది వస్తే మళ్ళీ కేసులు అవుతాయి, లేనిపోయిన రిస్క్ అవుతుంది అంటున్నారు. మేము కూడా సానుకూలంగా మా డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నాం. మేము అధికారులు కోరాం, ఎవరొకరిని ఇక్కడ పంపించాలి, మీరు ఏం చేయదలుచుకున్నారు చెప్పండి అని అడిగాం. రాత్రి మంత్రి గారు ఫోన్ చేశారు, స్వయంగా మంత్రి గారు ఫోన్ చేసి మేము సానుకూలంగా ఉన్నాం కదా, ఇక సమ్మె విరమించండి అన్నారు. మేము సానుకూలంగా ఉన్నామని మీరు చెప్తున్నారు సార్, మంచిదే. కానీ అదే సందర్భంలో ఎంత సానుకూలంగా ఉన్నారు, ఇంజనీరింగ్ కార్మికులకి 36 జీవో ప్రకారం జీతాలు పెంచుతారా లేదా అంటే మేము రేపు ప్రకటిస్తామన్నారు. ముందు మాకు చెప్పలేదు, మాతో పిలవట్లేదు. మీరే ప్రకటిస్తే మీరు ప్రకటించే జీతం మాకు సరిపోద్దో లేదో దాన్ని బట్టి మా స్పందన ఉంటుందని చెప్పాం. అట్లాగే ఇతర డిమాండ్స్ ఉన్నాయి. ఏడాది కాలంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. సమ్మెకాల ఒప్పందాలకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్, అట్లాగే ఎక్స్గ్రేషియో, దాన సంస్కారాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం పెంపు, వీటికి జీవోలు ఇట్లా ఇవి ఈ హామీలు ఇచ్చి గత ప్రభుత్వం ఏడాదిన్నర అయింది, ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది. అయినా ఇంతవరకు ఆ జీవోలు ఇవ్వకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫైళ్ళని కిందకు పంపించారు. ఇదేమి న్యాయం? మీరు జీవోలు ఇస్తారా లేదా చెప్పండి. అట్లాగే ఈరోజు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పారు, 25,000 లోపు జీతం ఉన్నటువంటి వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కానీ మన 12వ తారీఖు ఇచ్చిన జీవోలో 12,000 10,000 పెట్టారు, దానిలో మార్పు లేదు. దానిలో మార్పు లేకుండా వీళ్ళకి సంక్షేమ పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? కాబట్టి ఇప్పుడు మంత్రి గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తారా లేదా? పారిశుద్ధ్య కార్మికులకి ఆదాయంతో సంబంధం లేకుండా మేము సంక్షేమ పథకం మన తల్లికి వందనం ఇస్తున్నారు. ఏదో ఈ రాష్ట్రంలో ఒక్క మనిషికి కూడా, ఒక్క పిల్లాడికి కూడా పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకి తల్లికి వందనం రాలా? మరి ఇదేమి న్యాయం? మీరు ఇచ్చిన దాన్ని అమలు చేయట్లా, మరి ఉత్తమ మాటలు ఎట్లమ్మంటారు? అందుకే కాగితాల మీద ఇవ్వండి, మాతో మాట్లాడండి, మాతో చర్చించి సమ్మెను నివారించండి, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడమని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికులకు వారితో న్యాయమైనటువంటి డిమాండ్లు న్యాయమైన పద్ధతిలో పరిష్కరిస్తే సరి, లేని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అవసరమైతే కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని మరింతగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవసరమైతే తాడో పేడో దేనికైనా సిద్ధమవుతామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ కార్యాచరణ ఏ విధంగా? ఇప్పటికీ దాదాపు మొన్న 12వ తారీఖు నుంచి సమ్మెలో కొనసాగుతున్నాం. ఏదేమైనా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. మొండితనాన్ని వీడి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. కార్మికుల సమస్యలు పట్టమంటే ఇప్పుడు వీళ్ళు రాజధాని, పోలవరం, బనసర్ల అన్న దాని మీద ఢిల్లీ టూర్లో తిరుగుతున్నారు. కార్మికుల హక్కులు తీయడానికి ఇదిగా ఉన్నారు. ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి, ఈ సంవత్సరంలో ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. కార్మికుడికి ఇచ్చే జీతాన్ని బట్టి 12,000కి పైసా ఉన్న పథకాలు వర్తింపు చేయమన్నారు. ఏదేమైనా పేదలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, వీళ్ళు కార్మికులు, వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. గత సమ్మెకాల ఒప్పంద జీవోలో అవి అమలు చేయాలి. అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు చెల్లించాలి. లేకపోతే రాబోయే కాలంలో కలిసి వచ్చే సంఘాలనే కలుపుకొని కార్మికులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని కోరుతున్నాం. ఇది తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కూడా పెద్ద ఎత్తున వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు పోలీసులు కూడా ఏదైతే సెక్షన్ 30 అమల్లో ఉంది, ఆఫీసు ముట్టడికి, మున్సిపల్ కార్యాలయం ముట్టడికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతులు లేవంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ముట్టడించి తీరతామంటూ కూడా మున్సిపల్ కార్మిక సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. ఏ పర్సన్ శివాతో నరసింహ, బిగ్ టీవీ, తాడేపల్లి.